విజయరుతి వారి పెళ్లి సందడి నవీన్ అనూషాల పెళ్లి రిసెప్షన్ ఎలా జరిగిందో చూసేద్దాం రండి. దూరం నుంచి లైటింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కన్వెన్షన్లో అయితే ఈ రిసెప్షన్ వేడుక జరిగింది. ఎంట్రన్స్లో అయితే వైలెట్ కలర్ ఫ్లవర్స్తో చూడడానికి చాలా బాగా అమ్మాయి అబ్బాయి ఫొటోస్తో భలే థీమ్ వెరైటీగా చేశారనమాట. వెల్కమ్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడైతే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ పెట్టారండి. పానీపూరి, మాక్టైల్స్, చాక్లెట్స్ ఇలా డిఫరెంట్గా ఆల్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. రిసెప్షన్కి ఈవినింగ్ 6కి వస్తే ఆ స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని అమ్మాయికి అబ్బాయికి అక్షంతలు వేసి ఆస్వాదించి డిన్నర్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంకా పెళ్లి మండపం డెకరేషన్ సంగతికి వస్తే గ్రీన్ తోటి రకరకాల ఫ్లవర్స్తో ఆ థీమ్ అంతా చాలా బాగుంది. అమ్మాయి అబ్బాయి డ్రెస్లు అయితే ఫస్ట్ డార్క్ థీమ్ అంటే రెడ్ అండ్ నేవీ బ్లూతో అయితే సూపర్గా ఉన్నాయి. వెనకాల పింక్ అండ్ రెడ్, కింద వైట్, పైన గ్రీన్, అసలు భలే ఎలివేటింగ్గా ఉందనమాట. స్టేజ్ అంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసి ఆస్వాదించున్నారండి. పెద్ద ఆడపడుచు ప్రియ, చిన్న ఆడపడుచు కోమలి ఇద్దరు కూడా రిసెప్షన్లో అందరినీ పలకరిస్తూ చాలా చాలా బిజీగా అయితే ఉన్నారన్నమాట. ఇంకా ఆ చుట్టూ ఉన్న డెకరేషన్ ఒకసారి అయితే చూసేద్దాం. అక్కడ ఉన్న మొత్తం లైట్స్ కానీ ఫ్లవర్స్ కానీ, ఇక్కడైతే పెళ్లి మండపంలో లేని ఫ్లవర్స్ అంటూ లేవన్నమాట. థీమ్ అంత బాగుంది. పెళ్ళికొడుకు మేనత్త లక్ష్మి గారు అయితే వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి అందరినీ అక్షంతలు ఇచ్చి రిసీవ్ చేసుకునే పనిలో చాలా బిజీగా అయితే ఉన్నారనమాట. పెళ్ళికొడుకుని చేయడం అయితే 5 days బిఫోర్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో అయితే. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం అందరు కూడా చాలా సందడిగా పెళ్లి పనుల్లో అయితే బిజీ అయిపోయారండి. ఇక్కడ పెళ్లి కొడుకు అమ్మ, మా వదిలి గారు, వెంకటలక్ష్మి గారు అయితే అందరినీ రిసీవ్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. అంతమంది ఉన్నప్పుడు కూడా మాకు కూడా కొంచెం టైం ఇచ్చి కాసేపు మాతో అయితే కూడా మాట్లాడేశారండి. నిజంగా ఇక్కడ రిసీవింగ్ అయితే అవసరం అని చెప్పుకోవాలన్నమాట. రిసెప్షన్కి అయితే చాలా మెంబర్స్ అటెండ్ అయ్యారండి. ఈవెన్ పార్కింగ్లో చూస్తేనే మనకు అనిపిస్తుంది అనమాట ఇంతమంది జనం వచ్చారా అని చెప్పి. మొత్తం టోటల్గా ఫంక్షన్ హాల్ దగ్గర, ఫుడ్ స్టాల్స్ దగ్గర కానీ, డిన్నర్ సెక్షన్ మొత్తం అంతా కూడా ఫుల్ బిజీగా ఉంది మన జనంతో. నవీన్, అనూష ఇప్పుడైతే డ్రెస్ చేంజింగ్లో లైట్ థీమ్తో అయితే వచ్చారనమాట. ఎంట్రీస్ అయితే 2 ప్లాన్ చేశారంట ఫంక్షన్ హాల్లో. ఫస్ట్ ఎంట్రీ ఒకటైతే అయిపోయింది మేము వెళ్ళేసరికి. నెక్స్ట్ ఎంట్రీ అయితే అరేంజ్ చేశారు బటర్ఫ్లై థీమ్ తోటి, స్కై బ్లూ, వైట్. అసలు ఎంత బాగుందంటే వాళ్ళు కింద నుంచి అలా పైకి వస్తారనమాట. ఫాగు, అక్కడ చెమ్కీస్ అన్నీ ఎగురుతూ ఉంటే ఎంట్రీ అయితే చాలా బాగుందనమాట. చాలా రిచ్గా అయితే రిసెప్షన్ అంతా చాలా బాగా జరిగింది. డిన్నర్ మెనూ కూడా ఫుల్ నాన్ వెజ్తో అయితే అద్దరు కొట్టేశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.